లాస్ట్కు బండి సంజయ్ గారు ఆయన కూడా మాట్లాడుతూ బండి సంజయ్ గారి గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు. బండి సంజయ్ గారు తెలంగాణలో ల్యాండ్ కాగానే కార్పొరేటర్ అవుతాడు. సో ఆయన తెలంగాణకు రాగానే ఆయనలో పరకాయ ప్రవేశం చేశాడు కార్పొరేటర్. సెంట్రల్ మినిస్టర్ నుంచి బాడీలో కార్పొరేటర్ వస్తాడు, కార్పొరేటర్ మాటలు మాట్లాడతాడు. కార్పొరేటర్ అంటే కార్పొరేటర్కి పెద్ద అవగాహన ఉండదు. ఎందుకు చెప్తున్నాను వినండి. హెచ్సియు భూముల మీద, అంటే హెచ్సియు భూమి కాదు, అది గవర్నమెంట్ భూమి, 400 ఎకరాలు, గోపాన్పల్లిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమి. బండి సంజయ్ గారు మీరు ఒక్కటి చెప్పండి, ఈ 2003లో అమితాబ్ బచ్చన్ అడుగుతాడు కదా దాంట్లో క్వశ్చన్, కోన్ బనేగా కరోర్పతిలో. బండి సంజయ్ గారు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. 2003లో ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, వాజ్పేయి, నెహ్రూ. 2003లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి. ఈ భూముల మీద నువ్వు సిబిఐ ఎంక్వైరీ అయితే వాజ్పేయి లేడు, చంద్రబాబు నాయుడు ఉండు పక్కన. సిబిఐ వేస్తావా, సిబిఐ వేస్తావా ఎంక్వైరీ? సిబిఐ అంటే చంద్రబాబు ఎంక్వైరీ. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ 400 ఎకరాలు బిల్లీరావుకి ఇచ్చిండు, ఐఎంజీ భారత. మరి బండి సంజయ్ గారు ఇప్పుడు డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ భూములను తేలుస్తాడట, తాడో పేడు. ఏంది నువ్వు తాడు చేసేది, పేడు తెలిసేది? నువ్వున్న పార్టీ ఆ రోజు అధికారంలో ఉంది, నీకున్న అలయన్స్ ఇప్పుడు ఉన్నది 18వ లోక్సభలో ఉన్న అలయన్సే ఇప్పుడు. ఆ అలయన్స్ అప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఉంది చంద్రబాబు గారు. వీళ్ళిద్దరు కలిసి ఆ భూమిని హెచ్సియు మధ్యన డివైడ్ చేసిన విషయాన్ని నీకు ఇప్పటి మటుకు అవగాహన లేదు. అది ఫారెస్ట్ ల్యాండ్ అని ఒకరోజు అంటారు, అది హెచ్సియు భూమి అని ఒకరోజు అంటారు. మరి ఇచ్చినటువంటి ఆ రోజు సెంట్రల్లో గవర్నమెంట్ బీజేపీ ఉండి సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్లు అందరూ పోయి పంచనామాల సంతకాలు పెట్టింది బండి సంజయ్ గారు. మీరు చూడాల్సిన అవసరం ఉంది. మీరు దయచేసి హోందాగా మీరు ఒక సెంట్రల్ మినిస్టర్ అన్న విషయాన్ని మర్చిపోవద్దు. మీరు ఏది మాట్లాడినా కొంచెం అవగాహన తీసుకొని, కొంచెం దాని మీద సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ తెచ్చుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. దేని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తావు? బిల్లీరావు మీద వేయాల్సిందే నువ్వు ఇప్పుడు. ఎందుకంటే బిల్లీరావు మీద 10 ఏళ్ల నుంచి, ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు సెంట్రల్లో, ఈడ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు. 10 ఏళ్ల నుంచి బిల్లీరావు తోటి మరి ఎవరు వ్యాపారం చేద్దామని పిచ్చి ఆలోచన వచ్చిందో నాకు తెలుస్తలేదు. ఇవాళ చిత్తశుద్ధున్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇంత మీరు బద్నాం చేయడానికి ప్రయత్నం చేశారు కదా. మరి మీ లెక్కనే 10 సంవత్సరాలు కేసు నాంచినట్టు సుప్రీంకోర్టులో నాంచి అదే బిల్లీరావు తోటి మీరు చేసుకున్నటువంటి మంతనాలు చెంతనాలు చేసుకొని ఉంటే ఇవాళ ఈ 400 భూమి ప్రజలకు దక్కేదా, ప్రభుత్వానికి దక్కేదా అని అడుగుతున్నా. ఒకవేళ బిల్లీరావుకే కనుక కోర్టులకు వెళ్తుంటే ఈ భూమి ఎవడిచ్చినట్టు? దారాదత్తం చేసినట్టు. ఆ రోజున్న బీజేపీయే కదా దారాదత్తం చేసింది, ఆ రోజున్న చంద్రబాబు నాయుడే కదా దారాదత్తం చేసింది. ఇలా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ బీజేపీలో ఉన్న బండి సంజయ్ గారు మాట్లాడే పార్టీయే ఆ రోజు అధికారంలో ఉండి బిల్లీరావుకి ఇచ్చింది భూమిని, 400 ఎకరాలని. దాన్ని కాపాడింది ఎవరే అంటే రేవంత్ రెడ్డి గారు కాపాడింది. కాపాడి గవర్నమెంట్ ఖాతాలకు వచ్చింది ఆ భూమి. ఇంకా దీని మీద ఎంక్వైరీ ఉంది. నేను ఓపెన్గా చెప్తున్నా మీకు కూడా, మీ జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా, ఈ భూమి మీద ఇంతో అంతో ఈ 2-3 రోజులలో అంతకుముందు లేకపోవచ్చు. మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ ఉండొచ్చు. కొంతమందికి అంతకుముందు ఈ 400 ఎకరాలు ఐఎంజీ భారత అంటే మీరు అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి దగ్గర కాబట్టి మీకు తెలుసు కావచ్చు ఎట్లెట్లా ట్రాన్స్ఫర్ అయినాయో, లేకపోతే ఎట్లెట్లా పోరాటం చేసిర్రో, ఎట్లెట్లా దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిర్రో. చాలా మందికి ఈరోజు తెలంగాణలో ఈ 400 ఎకర్స్ అనే ల్యాండ్ మీద అవగాహన లేకనే వీళ్ళు రోజు దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల మనసులో విషం నాటే ప్రయత్నం చేస్తుర్రు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ భూమినో లేకపోతే అదే యూనివర్సిటీ భూమినో అటవీ భూమినో తీసుకున్నట్టుగా పోర్ట్రే చేయడానికి ప్రయత్నం చేయడంలోనే ఈరోజు వాళ్ళు బిజీ ఉన్నారు తప్ప వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తలేరు. నేను ఇది 3వ సారో 4వ సారో దీన్ని మరీ బ్రీఫింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే బండి సంజయ్ గారు సిబిఐ ఎంక్వైరీ అన్నాడని చెప్పి నేను చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే దీన్ని కోర్టులో గెలవలసిర్రు.